వేసుకున్నాను. ఆపోజిట్ వచ్చేసి చూడండి ఇలాగా విడిగా ఉన్న లేయర్స్ని మనకు ఆపోజిట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మడత ఉన్న వైపు మన వైపు పెట్టుకోవాలండి. అయితే నేను ఈ అంచులకు వచ్చేసి ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది లేకుండా ఒక గీత అయితే ఇచ్చేసి సమానంగా అంచులైతే కట్ చేసేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్. ఇలాగా చివరి అంచులు ఉంటాయి కదా బ్లౌజ్కి, ఈ అంచుల్ని ఇలాగ నీట్గా సమానంగా పెట్టేసుకుని ఫస్ట్ నేనైతే ఇది మీటర్ పన్నా బ్లౌజ్ అండి. మీటర్ పన్నా ఏముంది, మీటర్ బ్లౌజ్ అండి. ఇది మీటర్ ముక్కలు. నేను హ్యాండ్ అయితే ముందు తీసేసుకుందాం అనుకుంటున్నాను. హ్యాండ్కి అయితే చంకలోతులోను చంక దగ్గర అతుకులు అనేవి పడతాయండి. ఈ అతుకులు కూడా స్టిచ్చింగ్ వీడియోలోను ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను. అలాగే చంకలోతు కూడా ఏ విధంగా తీసుకోవాలనేది అయితే నేను ఇప్పుడైతే ఈ బ్లౌజ్ మీద అయితే చంకలోతు అయితే తీసుకోవట్లేదండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలోనైతే నేను పెడదాం అనుకుంటున్నాను. చూడండి, ఇటు సైడ్ కింద సైడ్ వచ్చేసి ఒక అరంగులం ఖర్చు కోసం లోపలికి మడిచి హెమ్మింగ్ చేస్తాం కదా, అందుకే నేనైతే ఈ బ్లౌజ్ని ఇలాగ అంగుళం పావు వరకు చివరి అంచులు అయితే తీసుకున్నానండి. అంగుళం వరకు. నా హ్యాండ్ పొడవు వచ్చేసి ఖర్చులతో అయితే 10 అంగుళాలు. చూడండి, ఇక్కడ నేను ఖర్చు కోసం అయితే కింద పెట్టేశాను కదా, ఇక్కడ 9 అంగుళాలు నాది హ్యాండ్ పొడవు. హైట్ వచ్చేసి పొడవు అరంగుళం ఖర్చు కోసం. చూడండి, 9 అంగుళాలు హ్యాండ్ పొడవు. అలాగే పైన ఖర్చు కోసం 9.5 వరకు పెడుతున్నాను. ఇలాగా ఇక్కడ 9 అంగుళాల వరకు హ్యాండ్కి పెట్టేశాను. ఒక అరంగుళం ఖర్చు కోసం పైన బ్లౌజ్ దగ్గర షోల్డర్ దగ్గర ఖర్చు కోసం పెట్టాలి కదండి. అలాగే నా బ్లౌజ్ వచ్చేసి 30 సైజ్ బ్లౌజ్ కదా, 30 సైజ్ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు బ్లౌజేనండి. 30 వరకు చిన్నయే. 30 దాటిన బ్లౌజులు ఏవైనా సరే పెద్ద బ్లౌజులే. నా బ్లౌజు 29.5 ఉంటుంది. ఇంకా అరంగుళం కూడా కలిపేసి నేను బ్లౌజులు అయితే ఫిట్టింగ్ అయితే ఉంటాయి, కానీ కొంచెం నడుము దగ్గర ఇక్కడ ఇటు సైడ్ అనేది లూజ్గానే వేసుకుంటానండి. ఎందుకంటే నాకు ఊపిరాడినట్టు ఉంటుంది కొంచెం. నేనైతే చంక డౌన్ కోసం 3 అంగుళాల వరకు పెట్టేసుకుంటున్నాను. ఇలాగా చూడండి, వీడియోలోనైతే కనిపిస్తుందో లేదో చూడండి. నేనైతే మార్కింగ్ కూడా తీసుకొచ్చుకున్నాను వెళ్ళి. ఇదైతే కనిపిస్తుందో లేదో, ఈ బ్లౌజ్ కలిసిపోయింది కదా ఇందులోను. ఇక్కడికి 3.5కి ఒక మార్క్ అనేది ఇచ్చేసాను కదా, ఇక్కడ 3.5 పెట్టుకున్నాను. అలాగే హ్యాండ్ షోల్డర్ దగ్గర ఇక్కడ పాయింట్ దగ్గర నుండి నేను 2 అంగుళాలకి ఇలా వేసుకున్నానండి. ఈ బ్లౌజ్ పొడవు వచ్చేసి నాకు 10 అంగుళాలు ఉండాలి. చూడండి, 10 కరెక్ట్గా ఉంది. పొడవు అంటే చంక డౌన్ అండి నేను చెప్పేది. చంక డౌను 10 అంగుళాలు, చంక రౌండ్. అలాగే చంక డౌన్ వచ్చేసి 3.5. ఇది 30 సైజ్ బ్లౌజ్. 3.5 కూడా పెట్టుకుంటారు, కానీ నేను 3.5 అయితే పెట్టేసుకుంటానండి. మళ్ళీ కొలతలు వేరేగా చెప్పారండి అని అనుకుంటారని నేనైతే వివరంగా చెప్తున్నానండి కొలతల గురించి. 30 సైజ్ బ్లౌజ్ ఏదైనా సరే చిన్న సైజ్ బ్లౌజే, కానీ నేను 3.5 వరకు అయితే చంక డౌన్ ఇచ్చేసానండి. ఇక్కడ షోల్డర్ మెయిన్ పాయింట్ దగ్గర నుంచి కిందకి 2 అంగుళాలు ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఇక్కడ 3.5 దగ్గర నుంచి ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు కోసం వేస్ట్ కోసం పెడతాం కదా మనం ఎప్పుడు. ఇక్కడ ఇలాగా ఈ చంక డౌన్ దగ్గర నుంచి ఇక్కడైతే చంక పీసులు అతుకులు అనేది పడుతుంది. ఇది నేను ఎల్బో హ్యాండ్సే పెట్టుకుంటున్నానండి. ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 2 అంగుళాలు, ఇక్కడ 2 అంగుళాలు ఇలాగా స్కేల్ ఒకటి పెట్టేసుకుని మనం చెప్తున్నాను చూడండి. ఇలా అనేసి ఇలాగ ఒక గీత అనేది ఇచ్చేస్తే చంక డౌన్ అనేది చాలా మంచిగా వస్తుంది. డౌన్ కూడా మన కరువు తిరిగేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది. ఇలా ఇచ్చేసిన తర్వాత ఈ గీతకి మధ్యలో ఇలాగా ఒక మార్క్ అనేది పెట్టండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర మెయిన్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ దగ్గర మళ్ళీ ఒక అంగుళానికి ఇలా పెట్టండి. ఇక్కడ నుండి ఇలా కరువు దింపుకుంటూ ఇక్కడ కలపాలండి. నేను చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగో నేను ఇలాగా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాను చూడండి. ఇలా చూసారు కదా, ఇలాగా ఇలా కరువు ఇచ్చుకుంటూ అసలు చంక దగ్గర ముడతలు అనేది రావండి. చాలా పర్ఫెక్ట్గా నీట్గా అనిపిస్తుంది మనకి. ఎక్కడ కూడా అసలు ముడతలు అనేది లేకుండా ఉబ్బులు అలాగా వస్తాయి కదా, సించులుగా అంటారు కదా, అలా ఏమీ లేకుండా బ్లౌజ్ చక్కగా నీట్గా ఒంటికి అద్దినట్టు బాగా నీట్గా వస్తుందండి.
ఇదే కటింగ్ మళ్ళీ మొన్న నేను పోస్ట్ చేసిన వీడియోలో హ్యాండ్ గురించి చూపించాను. నా హ్యాండ్ కటింగ్ అయితే ఇదేనండి. నేనైతే కట్ చేసేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం ఇలా పెట్టేసి ఇలా కట్ చేసేసుకుంటే చక్కగా మనకి చంక డౌన్ అనేది చాలా నీట్గా ఇచ్చేస్తాం కదా. ఇక్కడ గుర్తుల దగ్గర నుంచి మనకి ఇక్కడ 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టాం కదండి. ఇక్కడ 2 అంగుళాలు, ఇక్కడ ఈ 2 అంగుళాలకి ఈ 2 అంగుళాలకి మధ్యలో ఒక గీత అనేది పెట్టుకుని ఇలాగ ఒక అరంగుళానికి ఖర్చు అనేది ఇచ్చేయాలండి. చూడండి, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి హ్యాండ్ లోతు అనేది తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ లోతు ఎందుకు తీయట్లేదంటే నేను గీత అయితే ఇచ్చాను, మీకు చెప్పడానికి కోసం అయితే చూపించాను. ఈ బ్లౌజ్ కటింగ్ లోను మరి మార్కర్ అయితే కనిపిస్తుందో లేదో నాకు అయితే తెలియట్లేదండి వీడియోకి. ఇక్కడ ఏమైతుందంటే ఇక్కడ చంక పీసులు మనకు అతుకులు పడతాయి కదా, ఇక్కడ 2 పీసులు ఉన్నాయి. అలాగే ఇదిగో చూడండి, ఇలా చూడండి ఫ్రెండ్స్. ఇలాగా ఇక్కడ చంక పీసులు అతుకులు అనేది వేసిన తర్వాత నేను చంకలోతి అయితే తీసుకుంటున్నాను. ఇది అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ మహారాణి బ్లౌజ్ కదా మనం చెప్పింది. బ్లౌజ్ని ఇలా ఓపెన్ చేసేసుకుని ఈ రెండింటిని ఇలా కలుపుకుందామండి. ఇటు సైడ్ ఎలా వేసుకుందాం, మనకి ఎంత కావాలంటే అంత వస్తుంది. అయితే ఈ డిజైన్ అయితే ఇలాగా నిలువు పోలింగ్ మీదే ఉండాలండి. కాబట్టి నేను అడ్డంగా వేసేసాను. ఇలాగా చూద్దాం, మళ్ళీ వేసి చూస్తాను ఎలా ఉంటుందో. సరిపోద్దులేదు చూసి 2 పాయింట్లు రావాలి కదా మనకి బ్లౌజ్కి. సరిపోద్దండి, నేను ఇలాగే వేస్తున్నాను. ఎందుకంటే ఈ డిజైన్ వచ్చేసి ఇలా నిలువు పాయింట్ మీద ఉంది కదా, గోట్లలాగా ఇలా సైడ్ వచ్చింది కదా. ఇలా తిప్పితే ఏమవుతుందంటే ఇలా అడ్డం వస్తుంది ఈ డిజైన్ అనేది. ఇంకా నేనైతే ఇలా వేయాలనుకోవట్లేదు, ఇలాగే వేసుకుంటాను. చూడండి, ఈ బ్లౌజ్ పీస్ అయితే మా జంగారెడ్డి కూడా వెళ్ళినప్పుడైతే అక్కడ తెచ్చానండి. ఇంకా వీడియోలకి అయితే ఉంటాయి కదా అని చెప్పి నేనైతే పిల్లల డ్రెస్సుల గురించి కూడాను చెప్పాను కదా ఫ్రెండ్స్. చివరి గీత అయితే ఇలా ఇచ్చేసి ఖర్చులు అనేది నీట్గా సమానంగా ఉండటం కోసం ఈ చివరి అంచులు అయితే ఈ విధంగా కట్ చేసేసుకోవాలండి. చూడండి, మన వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక మన వీడియోని లైక్ చేయండి. ఒక 10 మందికి రీచ్ అవుద్ది. తొందరగా గ్రోత్ వచ్చే అవకాశం ఉందండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబర్లు కూడా చాలా మంది కూడా కొంచెం నన్ను అర్థం చేసుకుని చేస్తున్నారు. ఇంకా కొద్దిగా ఫాస్ట్గా చేస్తే ఇంకా బాగుంటుందేమో అని నా ఆశ అండి, ఆలోచన. చూడండి, బ్లౌజ్ పొడవు వచ్చేసి ఇది కూడా నాది 5 years బ్యాక్ అండి. బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకుని ఇలాగ ఈ డిజైన్ పెట్టి కుట్టుకున్నాను. దీని మీద శారీ వచ్చేసి కొంచెం కలర్ అనేది ఈ శారీకి కలర్ అనేది కొంచెం షేడ్ అయిందండి. బ్లౌజ్ మాత్రంకి చెక్కపేళ్ళలాగా అలాగా చక్క నీట్గా కూర్చుంది. ఈ బ్లౌజ్ని చూసుకుని కళ్ళతో చూసుకుని ఆనందపడతామే, కానీ ఈ శారీ వచ్చేసి కలర్ షేడ్ అయింది. ఆ షేడ్ అవటం వల్ల నేను ఆ షాప్ ఆమె దగ్గరికి కూడా వెళ్ళి అడిగి మనం కొంచెం బాధేసి అడిగామండి. తర్వాత నెక్స్ట్ ఏదన్నా కొనుక్కున్నప్పుడు డబ్బులు తగ్గించిద్దురు కానీ అని అయితే ఆవిడ అంది. ఈ బ్లౌజ్ అయితే 13.5 ఉంది, కానీ నా బ్లౌజ్ వచ్చేసి 14 అండి. ఖర్చుతోటి అయితే కొంచెం 14.5 వరకు కూడా పెట్టుకుంటున్నాను. ఇది 5 years బ్యాక్ కదా బ్లౌజులు, ఇప్పుడైతే ఈ సెట్ కావండి. కాబట్టి ఇది బాగుంటుందని చెప్పి తెచ్చాను. ఈ కొలతలు అయితే పెట్టట్లేదు. బ్లౌజ్ అయితే వాడవచ్చు, దేనిపైన వాడుకోవచ్చు, బాగానే ఉంటుంది. చూడండి, పొడవు వచ్చేసి కింద ఒక అరంగుళం ఖర్చు తీసేసుకుని ఖర్చు పెట్టేసుకుంటున్నాను. ఇలాగా కింద పైన ఖర్చుతోటి అయితే 15 అంగుళాలు పెడదాం అనుకుంటున్నాను నా బ్లౌజ్ని. చూడండి, 14.5 కింద ఖర్చు, పైన ఖర్చుతోటి 14.5 పెట్టానండి. పైన ఒక పావు అంగుళమే పెడతాను, అక్కడికి 15.5 అవుద్ది నా బ్లౌజ్ వచ్చేసి. చూడండి, ఇలా 15 అంగుళాల మీద పావు అంగుళం పెడుతున్నాను. వీడియోలో కనిపిస్తున్న దగ్గరికే పెట్టాను. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గీత అనేది ఇలా ఇచ్చేద్దాము. ఇలా ఇచ్చేసిన తర్వాత నాది
సైజు నా బ్లౌజ్ నడుము లూజ్ వచ్చేసి 30 అంగుళాలండి. 30 అంగుళాల్లో 4వ భాగం 7.5. ఇక్కడ 7.5కి ఒక మార్క్ పెట్టాను. అలాగే బ్యాక్ పార్ట్లోను డాట్ల కోసం 1 అంగుళం, అలాగే 1 అంగుళంన్నర ఖర్చు కోసం పెడుతున్నానండి. మొత్తం వచ్చేసి అది అంగుళంన్నర 10.5 ఉంది. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 అండి నాది. నా చెస్ట్ లూజ్ వచ్చేసి 38 అంగుళాలండి. 38 అంగుళాల్లో 4వ భాగం 9.5. ఈ 9.5ని అయితే నేను ఇక్కడ మార్క్ అనేది పెట్టేసుకుంటున్నాను చూడండి. అలాగే ఈ 9.5లో మనం ఇప్పుడు నెక్ షోల్డర్ తీసుకోవాలి. ఇది ఏ విధంగా కొలుచుకోవాలంటే నా బ్లౌజ్ కటింగ్లోనైతే నేనైతే ఆది బ్లౌజ్ తోటి అయితే చూపించలేదండి. ఈ టేప్ కొలతతోటి అయితే చూపిస్తున్నాను కదా. ఇప్పుడు నేను ఈ నెక్ షోల్డర్ ఏ విధంగా తీసుకుంటానో చూడండి ఫ్రెండ్స్. నా బ్లౌజ్ వచ్చేసి చూడండి, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 వచ్చింది. ఈ 9.5లో సగం తీసుకోండి. ఇలాగా సగం తీసుకుంటే ఎంత వచ్చింది? 4.30 వచ్చింది. 4.30 వచ్చేసి ఇక్కడ పెట్టేస్తున్నాను నేను షోల్డర్ దగ్గర. చూడండి, ఏ బ్లౌజ్కైనా కొలత అనేది ఇలాగే తీసుకోవాలండి. ఇక్కడ నేను ఒక అరంగుళం అనేది పెట్టలేదు కదా, చూడండి. ఇలా ఇచ్చేసి నేను క్లారిటీగా ఉండాలి వీడియో అని చెప్పి అయితే ఇంత చేస్తున్నానండి. నా బ్లౌజ్ని అయితే కట్ చేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలంటే 1/2 గంట, కట్ చేసుకోవాలంటే 10 నిమిషాలు, స్టిచ్చింగ్ చేసుకోవాలంటే అరగంట. ఇంకా ఒక అరగంటలో మొత్తం అయిపోద్ది. వీడియోలో చూపించాలి కాబట్టి నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. ఎవరికైనా కొత్త వాళ్ళకి అర్థం కాకపోతే గట్ట నా వీడియోని కామెంట్ చేయండి. కామెంట్లోనూ నేనైతే రిప్లై అనేది ఇస్తాను. అలాగే మీకు అర్థమయ్యే విధంగా నెక్స్ట్ వీడియోలో అయినా సరే చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఎలా అనిపించింది అన్నది కూడా నాకు కామెంట్ అనేది చేయండి. ఇక్కడ 4.30 ఇక్కడ పెట్టేశానండి. 4.30కి ఒక మార్క్ అనేది ఇచ్చేసాను. ఇక్కడ షోల్డర్ దగ్గర మనకి షోల్డర్ దగ్గర ఎంత పెట్టుకుంటున్నాము చూడండి, 2.30, మొత్తం వచ్చేసి 7.5. ఇక్కడ నెక్ వచ్చేసి 5 అంగుళాలు, ఇక్కడ షోల్డర్ వచ్చేసి 3 అంగుళాలు, మొత్తం 7.5 అయితే నేను ఇక్కడ పెట్టానండి. చూడండి, ఇదే 7.5 మనం ఇటు సైడు కిందకు కూడా 7.5కి చూసుకుని, మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. నేను మొత్తం కొలతలతోటి చెప్తున్నాను. ఇక్కడ చెస్ట్ లూజ్ మనకి ఎంత అయితే వస్తుందో ఆ చెస్ట్ లూజ్లను ఎంత వస్తుందో అందులో సగం ఇక్కడ నెక్ దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్నాక షోల్డర్ దగ్గరికి మనం ఎంత తీసుకోవాలో, మన బ్లౌజ్ షోల్డర్ ఎంతైతే ఉందో మనకి ఆది బ్లౌజ్లో షోల్డర్, ఈ బ్లౌజ్కి షోల్డర్ చూడండి, నేను ఖర్చుతోటి చూపిస్తాను. ఎంతైతే ఉందో అంత తీసుకోండి. ఇక్కడ 1/2 అంగుళం ఖర్చు కోసం పెట్టాం కదండి ఆల్రెడీ. ఇక్కడ ఇలా తీసుకుంటే మనకి ఏమైందంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఎక్కడ ఏది మనకి కటింగ్లోను ఎక్కడ కూడాను మనకి మిస్టేక్ అనేది రాదు. చక్కగా ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతాయి. బ్లౌజ్ అనేది చాలా బాగా అర్థమవుద్ది. మీరు ఎక్కడ కూడా వీడియో స్కిప్ చేయకుండా కనుక చూసినట్లయితే కనుక వీడియో చాలా బాగా అర్థమవుద్ది. మీరు నెక్స్ట్ మళ్ళీ వేరే బ్లౌజ్లు అడిగినా కానీ నేను కంటిన్యూగా ఒకటి తర్వాత ఒకటి అలాగే చూపిస్తానికి కటింగ్ చేయడానికి అయితే నేనైతే సిద్ధంగా ఉన్నాను. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడైతే నేను ఇక్కడ చెస్ట్ లూజ్లో సగం వచ్చింది ఇక్కడ పెట్టాను. షోల్డర్కి ఎంత కావాలో ఇక్కడ పెట్టాను. ఈ నెక్ షోల్డర్ ఎంతైతే వచ్చిందో అంతా ఈ కిందకు కూడా ఇలాగ పెట్టుకుని ఇలాగ ఒక గీత ఇచ్చేసి చంక డౌన్ ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఇలాగ ఆ 7.5 అనేది ఇక్కడ పెట్టుకుందామండి. ఫిట్టింగ్ అనేది బాగా కుదిరిద్ది. మన బ్లౌజులు కూడాను ఎక్కడ కూడాను ఏ మార్పులు షేర్పులు లేకుండా మన ఆది బ్లౌజ్ కొలతలతోటే కూడా చేసుకోవచ్చు. ఏది కూడా రాందంటే ఏది లేదు ఫ్రెండ్స్. అర్థం చేసుకుంటే మనం ఏదైనా సాధించగలం ఆడవాళ్ళం. ఎవరు కూడా పుట్టంగానే నేర్చుకునే వాళ్ళు అంటే ఎవరు ఉండరండి. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఇలా మధ్యలోకి ఒక గీత అనేది ఇలా ఇచ్చేసేయండి. ఇప్పుడు ఈ షోల్డర్ ఈ కార్నర్లోను మనం 1 అంగుళం 1/2 అంగుళం కన్నా ఎక్కువ పెట్టకూడదండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజే వస్తుంది లెక్క అయితే. ఇది మహారాణి బ్లౌజ్ అయినా బోట్ నెక్ బ్లౌజ్ అయినా ఇవన్నీ కొలతలన్నీ ఒకటేనండి. ఈ కొలతల్లోనే మనం బోట్ నెక్ చేసుకోవచ్చు, మహారాణి బ్లౌజ్ చేసుకోవచ్చు, హై నెక్ బ్లౌజ్ చేసుకోవచ్చు. అన్నీ ఇవే కొలతలండి. కాకపోతే పేర్లు వేరు వేరే, అన్నీ ఒకటే. ఇక్కడైతే నేను 9.5 ఉంది కదా, ఇక్కడికి 9.5కి
ఒక మార్క్ అనేది ఇచ్చేసాను. 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టాను. అయితే ఇక్కడ నేనైతే బ్లౌజ్కి వచ్చేసేసి ఖర్చుతోటి 11 పావుతక్కువ 12 అంగుళాలు ఉందండి. అయితే నేను ఇక్కడ 2.5 వరకు ఖర్చు పెట్టేస్తున్నాను. కటింగ్ వీడియోలోనైతే ఈ విధంగా చూపిస్తున్నాను కానీ ఫ్రెండ్స్, స్టిచ్చింగ్ వీడియోలోనే నాకు ఏమన్నా ఎక్స్ట్రా ఖర్చు కానీ ఎక్కువ వచ్చిందంటే దాన్ని వేస్ట్ ఖర్చు తీసేస్తాను. ఇక్కడికైతే 7.5 పెట్టాను. 8.5 ఏమో చూడండి, నడుము లూజ్ వచ్చేసి 7.5, ఇంకొక అంగుళం వచ్చేసి బ్యాక్ డాట్లు, ఇంకొక 2 అంగుళాలు వచ్చేసి నడుము ఖర్చు కోసం. మొత్తం చూడండి, ఇక్కడికి ఒక మార్క్ అనేది ఇచ్చేద్దాం ఇలాగ. ఇప్పుడు ఈ 2 అంగుళాలకి ఈ 2 అంగుళాలకి ఇక్కడ నుంచి ఇలాగ చూడండి. ఇలా ఇచ్చేసిన తర్వాత బ్యాక్ పార్ట్లోను చూడండి, ఈ 4:30 దగ్గరికి ఇలాగా నేను 4.5 పెడతానండి, 30 అవసరం లేదు. చూడండి, ఇక్కడ వచ్చేసి నేను 3.5 7.5 కదా, 4 3.5 అయితే నెక్ డౌన్ అనేది తీసుకుంటున్నానండి. 3.5 మిగతాది ఇక్కడ ఖర్చు కోసం 4.5 వరకు ఖర్చు కోసం ఉంచేసాను. 3.5 వచ్చేసి అదే షోల్డర్ కోసం 4.5 ఉంచాను. అలాగే 3.5 వచ్చేసి 3.5. సారీ, మీకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాను చూడండి, ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను అవుతున్నాను మీకు చెప్పి. ఒక అంగుళానికి అయితే కిందకి ఇలాగ డౌన్ ఇచ్చేసేయండి. ఇందులోనే కొంచెం మనకి డిజైన్ అనేవి ఉన్నాయి ఫ్రెండ్స్. నేను మీకు బ్లౌజులు అన్నీ కూడా చక్కగా నీట్గా చెప్తాను. ఇలా వచ్చేసి ఇలాగ ఒక అంగుళానికి ఖర్చు అనేది ఇలాగ ఇచ్చేసేయండి. ఎక్కడో దూరం పెట్టేసి వీడియో చూపిస్తున్నాను మీకు. బల్ల ఎంత పొడుగు ఉందో అంత పొడుగు కూడా చూపిస్తే వీడియోలో కనిపించాలి కదండి. చూడండి, ఇక్కడైతే నేను అంగుళానికి ఇలాగ కర్వ్ ఇచ్చేసాను. ఇలా బాక్స్ లాగా కూడా చక్కగా ఇలా గీసుకుని ఇక్కడ దీన్ని ఇలాగ కర్వ్ ఇచ్చేయచ్చండి. ఇలా షేప్ తిప్పేయచ్చు. ఇక్కడ ఏమైందంటే షోల్డర్ దగ్గర మనకి క్రాస్ బ్లౌజ్ అయితే ఇక్కడ నెక్ దగ్గర ఒక 1/4 అంగుళం ఖర్చు తీసుకుంటాం కదండి, భుజాలు జారకుండా. ఈ బ్లౌజ్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ తీసేసిన తర్వాత షోల్డర్ దగ్గర ఉంటుంది కదా, ఇది డౌన్ చేసుకోవాలండి. ఇలాగా ఇలా ఇస్తే ఏమైందంటే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది. చూడండి, అలా ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది కాబట్టి ఈ విధంగా కటింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఇది బ్యాక్ పార్ట్ అండి, కట్ చేసేస్తున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే కనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థమయ్యే విధంగా అయితే నేను కటింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇలాగ ఇంతేనండి. ఇలా కట్ చేసిన తర్వాత దీన్ని మధ్యలోకి ఇలాగా మధ్యలోకి ఫోల్డ్ చేసుకుని చూడండి, ఇలాగ ఒక గీత అనేది ఇచ్చేసేయండి. దీనికి బ్లౌజ్కి ఒక 4.5 వరకు ఖర్చుతోటి డాట్ అనేది ఇచ్చేస్తే బ్యాక్ పార్ట్లో డాట్లు అండి. ఇలా అలా మధ్యలోకి ఇలా ఇచ్చేసి ఇలా ఖర్చు అనేది కరువు అనేది ఇచ్చేసామంటే ఇక్కడ కూడా 2 అంగుళాలు ఖర్చు కోసం పెట్టాం కదా మనం. బ్యాక్ పార్ట్లో డాట్ అయితే చూపించాను కదండి, ఇలాగ ఖర్చుతోటి 4.5 వరకు పెట్టండి. బ్లౌజ్ పొడవును బట్టి బ్యాక్ పార్ట్లో డాట్లు అనేది తీసుకోవాలండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగ బ్యాక్ పార్ట్లోను ఫ్రంట్ పార్ట్లోను మనకి గుర్తుల కోసం ఇలా మార్క్ తోటి అయితే మనం మార్క్ అనేది పెట్టుకుంటాం కదా. ఇలాంటి రన్నర్ ఉంటే ఇలా రన్ చేసేయచ్చండి.
మనకి కింద ఉన్న క్లాత్ కూడాను ఏమైద్దంటే ఇలా చేయడం వల్ల కింద కూడా మార్కర్ పడద్దండి. మనం రన్నర్తో ఇలా చేసామంటే కనుక ఇలాగా అంతే. చూడండి కింద వైపు చూద్దాం. చూడండి ఎంత మంచిగా పడింది. ఒక మార్క్ అన్నది మార్క్లా పడింది. ఇలా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలాగా నేను ఈ బ్లౌజ్ ఎలా ఉంది అన్నది అలాగైతే ఇదిగో చూడండి ఇలా పెడుతున్నాను కదా. ఇది వచ్చేసి ఏమైందంటే ఇక్కడ హెచ్చు తగ్గులు సమానంగా అన్నది లేవండి. ఈ లేకపోవడం వల్ల నేను ఒక గీత అయితే గీసాను. చూడండి ఇలాగా మార్క్ తోటి ఒక గీత గీసాను. ఈ మార్క్ దగ్గర నుంచి అయితే నేను బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేశాను. పెట్టేసిన తర్వాత చూడండి ఇది ఎలా ఉందో అలాగా సేమ్ యాక్టివ్గా మార్క్ అనేది ఇచ్చేస్తున్నానండి. చూడండి ఇచ్చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో మార్పులు షేర్పులు ఏ విధంగా నేను చెప్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే కట్ట నాకు ఒక్క కామెంట్ అనేది చేయండి. నెక్స్ట్ వీడియోలోనైతే ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇస్తాను ఫ్రెండ్స్. అంతే. నేను ఈ చుట్టూరు ఉన్నది మొత్తం తీసేస్తానండి. కట్ చేసేసుకున్న తర్వాత దీనిపై నుంచి డాట్లు ఏ విధంగా వేసుకోవాలి ఇలాగా మొత్తం ఇలా కట్ చేసేయండి చుట్టూరు. చూడండి ఇలా అయితే ఉంది కదా. నేను చంక పార్ట్ దగ్గర ఖర్చు అనేది తీయలేదండి, ఎక్స్ట్రా ఖర్చు ఉంది. అలాగే ఇటు సైడ్ నడుం సైడ్ దగ్గర కూడా నేను కంగులు అనేది ఎక్స్ట్రా పెట్టానండి. ఇది ఎందుకోసం నేను చెప్తాను. ఇంక ఇదైతే నేను ఇది క్రాస్ తీయలేదు. చూడండి ఇలా ఉంది కదా. ఇలా ఉంది కదా. దీనిపైనుంచి మనం అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇది సేమ్ ఎలా ఉందో అలాగా సేమ్ యాక్టివ్గా ఇలా పెట్టేసుకుని మనం ఇది ఫ్రంట్ పార్ట్లోను నెక్ దగ్గర లూజ్ వచ్చేసిద్దండి. ఇలాగ ఎదరకు వచ్చేసిద్ది. ఎందుకంటే మనం ఇక్కడ ఎంత ఉందో అంత కట్ చేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా ఉన్న నెక్ని చూడండి. ఈ నెక్ని ఎదరకి కొంచెం మనం ఒక అరంగుళం ఎదరకు పెట్టుకుందాం. చూడండి ఎందుకంటే ఇది 3.5 వరకు నెక్ ఇచ్చేసాము, బ్యాక్ ఇచ్చేసాము. అదే 3.5 ఫ్రంట్ పెట్టేసరికి మెడ దగ్గర ఫ్రంట్లో లూజ్ వచ్చేసిద్దండి. ఈ లూజ్ రాకుండా ఉండాలి అంటే ఒక్క పావంగుళం కానీ అరంగుళం కానీ నేనైతే అరంగుళం వరకు పెట్టేశానండి. ఇక్కడే పెట్టాలి, ఇక్కడ నెక్ దగ్గరే పెట్టాలి. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి కింద చెస్ట్ పొడవు వచ్చేసి హైట్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ పెట్టకూడదండి. కింద సైడ్ పెట్టకూడదు, ఇక్కడ మీద సైడే ఇలాగ మెడ దగ్గర ఫ్రంట్ పార్ట్లో ఇలా తిప్పేసుకోవాలండి. ఇదిగోండి ఇలా ఉంది కదా. బ్యాక్ పార్ట్లో ఇలా ఉన్నదాన్ని మనకి చూడండి ఇలా మనకి బ్యాక్ పార్ట్లో ఎంతైతే ఉందో చంక డౌన్ అంత సేమ్ అలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అంగుళం అనేది నేను ఎక్స్ట్రా ఖర్చు ఎందుకు పెట్టానో చెప్తానండి. డాట్లు మనకి ప్రిన్స్ కట్ కావాలంటే ప్రిన్స్ కట్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే 3 డాట్లు కావాలి మనకి అని అనుకుంటే 3 డాట్లు కూడా పెట్టుకోవచ్చు అండి. అది మన ఇష్టమే. చూడండి ఇక్కడ ఓపెన్ సైడ్ నేను చూపిస్తాను. ఇదైతే తీసేస్తున్నాను. తీసేసి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఓపెన్ సైడ్ అనేది ఇలా ఈ విధంగా ఉన్నాయి కదా. మనకి ఇలాగా చెస్ట్ హైట్ వచ్చేసి ఎంత ఉంది 15 బాగుంది. ఇది 30 సైజ్ బ్లౌజే కాబట్టి చిన్నదే. నేను పైనుండి హైట్ దగ్గర నుంచి 10.5 వరకు చిన్న బ్లౌజులు అయితే 10, పెద్ద బ్లౌజులు అయితే 10.5. నేనైతే 10.5 వరకు అయితే ఒక గీత అనేది ఇచ్చేసానండి. ఇక్కడికి ఇలాగా ఇప్పుడు చెస్ట్ లూజు ఇక్కడ స్టార్టింగ్లో మనం 2.5 వదిలిపెట్టేస్తాం కదా. ఇక్కడ నుంచి 2.5 ఏ బ్లౌజ్ కొలతైనా అంతేనండి. ఇలా ఇచ్చేసిన తర్వాత మనకి చూడండి ఇక్కడ మనం నెక్ దగ్గర 3.5 పెట్టాం కదండి. అదే 3.5 వచ్చేసి ఇక్కడ ఉండాలి. ఇక్కడ 3.5 దగ్గర పెట్టిన కండి ఈ బ్లౌజ్ మెయిన్ పాయింట్ హైట్ అనేది ఇక్కడ మార్క్ పెట్టుకోవాలండి. ఇక్కడికి వచ్చింది నాకు. ఈ 3.5 దగ్గర నుంచి ఇలాగా
మనకి ఏమైందంటే ప్రిన్స్ కట్ బ్లౌజ్ అయినా సరే ఈ విధంగానే కొలతలు తీసుకోవచ్చండి. ఈ డాట్కి ఇలాగ మనకు మెయిన్ పాయింట్ చూసుకుని ప్రిన్స్ కట్ బ్లౌజ్ని ఇక్కడ కలుపుకోవచ్చు. చూపిస్తాను చూడండి. నేను ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలాగా మార్క్ అనేది పెట్టేసుకున్న తర్వాత ఇది చంక డౌన్ ఎక్కడికైతే వచ్చిందో చూసుకోండి. ఇక్కడికైతే వచ్చింది నాకు, చూడండి. ఇలా ఇలాగా రన్నర్ తోటి అయితే ఇలా రన్ చేసేసుకుందాము. ఇలా చూసారు కదా, బ్యాక్ పార్ట్ అండి ఇది. ఓపెన్ సైడ్ వచ్చేసి మన చంక డౌన్ కూడా ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఒక రంగులానికి ఇలాగ అలా తీసుకోవాలండి. ఇలా తీసుకోవడం వల్ల ఫిట్టింగ్ అనేది బాగా కుదురుతుంది. చూసారా, నేను తీసాను. ఇలా కట్ చేసేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్కే తీసుకోవాలండి, ఇలాగా బ్యాక్ పార్ట్కి కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పాయింట్ వచ్చేసింది కదా, ఇక్కడ నుంచి 3.5 వరకు ఇలాగా మార్క్ అనేది పెట్టేసుకుందాము. హైట్ వచ్చేసి నాకు 10.5 వరకు పెట్టుకున్నానండి. ఇక్కడ నుంచి ఇలాగా మనం ఇలా చూసుకుని ఇక్కడ స్టార్టింగ్ అయితే 2.5 వరకు పెట్టాను కదండి. ఈ 2.5 దగ్గర నుంచి ఇలాగా మార్క్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ 3.5 కాదండి, నాకు వచ్చేసి 3.5 వరకు కూడా పెడుతున్నాను. చూడండి, ఇలా పెట్టుకున్న తర్వాత మార్క్ అనేది ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. నేనైతే డాటే తీసుకుందాం అని చెప్పి ఈ మార్కర్ అయితే వేస్తున్నానండి. ఇలా మధ్యలోకి ఒక గీత అనేది ఇచ్చేద్దాం. ఇలా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ చంక దగ్గర మనం డాట్ అనేది వేసుకుంటాం కదా, ఇది మనకు మెయిన్ పాయింట్ వచ్చేసిందండి. చూడండి, ఇటు తిప్పి చూపిస్తున్నాను. రంగుల దగ్గర ఖర్చు పెట్టాను కదా, అలాగే ఇటు సైడ్ ఇలాగ స్కేల్ పెట్టేసి ఇలాగ ఇలాగనికి ఒక పావు అంగుళాన్ని అలా ఇచ్చేసిన తర్వాత అదే విధంగా ఈ గ్యాప్లోను ఇక్కడ ఫ్రంట్ డాట్ కూడా కావాలంటే వేసుకోవచ్చు, వద్దనుకుంటే మానేయచ్చండి. అది మన ఇష్టమే. అలాగే ప్రిన్స్ కట్ని కూడా మనం ఏ విధంగా కలుపుకోవాలంటే చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడికి ఇలా కలిపాం కదా, ఈ డాట్ని వచ్చేసి ఈ విధంగా ఇలా కలుపుకుని ఇలాగ ప్రిన్స్ కట్ని అయితే మనం ఈ విధంగా ఒక అంగుళానికి ఇలా గీసుకుని ఇక్కడి నుంచి ఇలా గీసిన తర్వాత కొంచెం ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి ఇలాగ కరువు కొంచెం అలా కలుపుకోవాలండి. అలా తీసుకుంటారు. ఈ డాట్ దగ్గరికి వచ్చేసరికి అది ప్రిన్స్ కట్ వచ్చేసింది. అంతేనండి, ప్రిన్స్ కట్ బ్లౌజ్కి దీనికి పెద్ద తేడా ఏమి ఉండదు. అలాగే ఫ్రంట్ పార్ట్లోను చూసారు కదా, ఒక అంగుళానికి మనం ఇలాగ డౌన్ కానీ ఇచ్చామంటే కనుక మనకి కొంచెం ఇలా క్రాస్కి వెళ్తుంది కదండి. క్రాస్ బ్లౌజ్ ఏ విధంగా వెళ్తుంది, ఇలా కరువు తిప్పేసుకున్నామంటే కనుక చాలా నీట్గా అనిపిస్తుంది. బ్లౌజ్ ఫిట్టింగ్ బాగా కుదురుద్ది, పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇదిగో చూడండి, నేను ఇచ్చాను కదా అలాగా ఈ డాటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మనకి డౌన్ అండి. చూడండి ఎంత ఇచ్చేసాను నేను, 3.5. ఈ 3.5ని కొంచెం చూడండి ఒక 5.5 వరకు ఒక 5 అంగుళాల వరకు పెట్టుకోవచ్చండి. ఇలాగ 3.5 ఇలా ఇచ్చేసి ఇలాగ మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా డౌన్ అనేది ఇవ్వకూడదండి. ఎందుకంటే ఇది మహారాణి బ్లౌజ్ కాబట్టి ఇలాగా దీన్ని
మనం కొంచెం ఇలా కూడా షేప్ తిప్పుకోవచ్చండి. కొంచెం ఇలా అనుకుని లాగా అలా కూడా పెట్టుకోవచ్చు. కానీ ఆ నెక్ అయితే నేను నెక్స్ట్ వీడియోలోను వేరే బ్లౌజ్ మీద అయితే చూపిస్తానండి. ఇలాగ ఒక రంగును ఖర్చు ఇచ్చేసిన తర్వాత అలా కరువు తిప్పేసుకోవాలి. తిప్పేసుకుని ఇదిగోండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది. నెక్ అయితే నేను కట్ చేసేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. 5 పెట్టాను నేను. అంతేనండి. చూసారు కదా ఇలా. అంతే బ్లౌజ్ మహారాణి బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే అయిపోయిందండి. మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించింది కామెంట్ అనేది పెట్టండి. అలాగే ఇప్పుడు దీనికి మనం షేప్ బెల్ట్లు అవసరం లేదండి. నడుం పట్టీకి బ్యాక్ పార్ట్లో నడుం పట్టీకి మనం ఎలాగైతే బ్లౌజ్ పట్టీ వేసుకుంటామో అదే విధంగా ఈ డాట్లు వేసుకున్న తర్వాత ఈ 3 పక్కల మనకు 3 డాట్లు అయిపోయిన తర్వాత ఫ్రంట్ పార్ట్లోను ముక్క వెనక్కి తిప్పేసుకోవడం. షేప్ బెల్ట్తో దీనికి పని లేదండి మెడ ముక్కలు. అలాగే బ్యాక్ పార్ట్లో కూడా అంతేనండి. స్టిచ్చింగ్ వీడియో అయితే మీకు అర్థమయ్యే విధంగా ఇంకా నేను పెడతాను. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ అనేది ఇవ్వండి, షేర్ చేయండి. మన వీడియో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడమని అయితే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నానండి. ఇవన్నీ కూడా నాకు వేస్ట్ ముక్కలు నెక్ పట్టీలు ఇవన్నీ తిప్పుకోవడానికండి. కటింగ్ వీడియోలు అయితే నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.